కమాన్ తను కళ్ళజోడుతో నేనుంటున్నాను కానీ ప్రభావం నీ మీద పడుతోంది. నువ్వు కూడా కళ్ళజోడులాగా మొహం పెట్టుకోవాలనుకుంటే చెప్పు, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. నీకు సాకులు కావాలి కదా తన దగ్గరికి వెళ్ళడానికి. కమాన్ మ్యాన్, నేనేదో తమాషా కన్నాను, దానికే నువ్వు సీరియస్ అయిపోతున్నావా? ఆ కళ్ళజోడుతో నువ్వే సీరియస్ అయిపోతున్నావు. జలస్. నిజానికి నీ ఎక్స్క్లూజివ్ రియాక్షన్స్ నీ యాడ్ లో కూడా చూడడం కుదరదు. నీ ఎక్స్క్లూజివ్ రియాక్షన్స్ కోసం నేను ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అంటే ఉంది, నీ జలసీలో కూడా నాకు నీ ప్రేమ కనిపిస్తోంది. ఇది చూడడం కోసం నేను ఆ కళ్ళజోడికి మరింత దగ్గర కావాలనుకుంటాను. తన పేరెత్తావంటే ఊరుకొని చెప్తున్నాను, నీ రక్తం తాగేస్తాను నేను. నువ్వు రక్తం ఎలా తాగుతావు? నా రక్తం మొత్తం ఆ కళ్ళజోడు తాగేసింది కదా, నీకోసం కొంచెం కూడా మిగల్చలేదు. ఓకే ఫైన్, నో మోర్ జోక్స్. ఈ బానిస తన తల వంచుతున్నాడు, యువరాణి వారికి ప్రమాణం చేస్తున్నాడు. తన ఒక్క చిరునవ్వు కోసం ఏమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కేవలం ఆజ్ఞాపించండి చాలు. శిక్ష అయితే నీకు పడుతుంది. అయితే ఇప్పుడు నీ శిక్ష ఏంటంటే, నువ్వు పార్టీలో ప్రజ్ఞా ఫ్యామిలీ కోసం డ్రింక్ చేయలేదు కదా, ఇప్పుడు నా కోసం నువ్వు డ్రింక్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? నాతో కలిసి డ్రింక్ చేయి, అలాగే ప్రూవ్ చేసుకో అందరికంటే నీకు నేనే ఇంపార్టెంట్ అని. కమాన్ ధను, నేను ఎలా తాగలను? నేను ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తున్నాను కదా, ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ నేను వెళ్లి దారిలో చెకింగ్ ఏమైనా జరిగిందంటే? ఇప్పుడే కదా నువ్వు అన్నావు నా కోసం ఏమైనా చేస్తానని. ఇప్పుడు నువ్వు ఈ మాత్రం చేయలేవా? యు డోంట్ లవ్ మీ, ఐ డోంట్ కేర్. నువ్వు ఇప్పుడు తాగాల్సిందే అంతే. ఇది అంతే, అది అంతే. అమ్మాయిలంటేనే టార్చర్ చేస్తారు. సరే, నేను ఐ విల్ డ్రింక్, ఇట్స్ ఓకే. కానీ ఒకవేళ తాగిన తర్వాత నేను ఏమైనా అదుపు తప్పానంటే నన్ను ఆపాలి అని అనుకోవద్దు. విత్ ప్లెజర్. తీసుకో. Cheers. Cheers. సరే, నాకు విషయం చెప్పు. రాత్రులు మీరిద్దరు రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చేస్తూ ఉంటారు? ఏం లేదు, నేను తన ఎదురుగా కూర్చుంటాను, తనని చూస్తూ ఉంటాను. తర్వాత కాసేపు ఆగి తనని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనని కౌగిలించుకుంటాను. స్టాప్ జోకింగ్. ఐమ్ సీరియస్లీ ఆస్కింగ్ యూ. ఐమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ. అలా ఏం జరగదు. పగలంతా తను నా రక్తం తాగుతుంది కదా, అందుకే రాత్రి తనని బాల్కనీలోకి పంపి దోమల చేత తన రక్తం తాగిస్తాను. లెక్క సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు తను భార్య కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నా కోసం మందులు తీసుకొచ్చిస్తుంది, నా బట్టలు తీసి పెడుతుంది. ఐ మీన్ కబ్బోర్డ్ నుంచి బట్టలు తీసిస్తుంది. ఎలా చేస్తుందంటే ఏదో నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది అన్నట్టు. కానీ నాకంటే బాగా నిన్నెవ్వరూ కూడా చూసుకోలేరు. ఎందుకంటే నువ్వు నాకు ఎంత దగ్గరగా వస్తావో అంతగా ఎవరు రారు కాబట్టి. ఇంత దగ్గరగానా? అంటుంటారుగా, బియర్ డేంజరస్, బియర్ విత్ బేబ్ మోర్ డేంజరస్. హే తను నేను బండి నడుపుతున్నాను. ఐ కాంట్ సీ. తను డేగడేజీ. తను నీకేం కాలేదు కదా? ఐ ఓకే? ఐమ్ ఫైన్. అతను ఆ మనిషికి నో అభి, నువ్వు అక్కడికి వెళ్ళదు. లెట్స్ గో. మనల్ని ఎవరైనా చూసే లోపే సీసీటీవీ ఫుటేజ్ లో మనం రికార్డ్ అయ్యే లోపే మనం వెళ్ళిపోదాం. లెట్స్ జస్ట్ గో. అభి అతనికి ఏం కాలేదు, బానే ఉన్నాడు. లెట్స్ గో అభి. లీవ్ అభి రైట్ నౌ. పద. MH04F66. అభి, తనతో పాటు ఉన్న అమ్మాయి ఎవరు?